హాయ్ అండి. వినాయక చవితి రోజు గారెల పిండి చేశానండి. అది పొట్టు మినపప్పుతో కొంచెం రుబ్బు అనేది మిగిలిపోయింది. తీపి గారెలు కొంచెం పిల్లల గురించి చేద్దామనేసి చేస్తున్నానండి. ఇగోండి బెల్లం పాకం ఆల్రెడీ రెడీ చేసుకుంటున్నాను. ఆయిల్ కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు గారెలు వేసుకుంటానండి. ఇప్పుడు గారెలు వేసుకుందామండి 1 by 1. పొట్టు మినపప్పుతో గుల్ల వస్తుంది. ఇది టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా 4 వేసుకున్నానండి కలర్కి సరిపడగా. ఇవి బాగా ఎర్రగా ఏగాలి. బెల్లం పాకం అనేది వచ్చేసిందండి. ఇలా తీగ పాకం వచ్చేటప్పుడు నేను వేసుకుంటానండి. గారెలు డిప్ చేసి తీసుకుంటానండి. గారెలకు బాగా పడుతుంది, జ్యూసీగా ఉంటుంది. మరీ గట్టిగా అయితే మాత్రం ఏదో సాగదీసినట్లు ఉంటుందండి బెల్లం పాకం. ఇలా అయితే గారెలకు బాగా జ్యూసీగా పడుతుంది. అయిపోయింది. ఇప్పుడు గారెలు వేసుకొని తీసుకోవడమే. ఇదిగోండి ఒకవైపు వేగాయి, తిప్పుకున్నాను. ఇప్పుడు ఇవే గారెలు ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను కదా, ఆ గారెలు బెల్లం పాకంలో వేసి తీసుకోవడమేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇదిగోండి 1 by 1 గారె వేస్తాం. జ్యూసీగా టేస్ట్గా బాగుంటుందండి. అంతలోకి పొట్టు మినపప్పు కదండి, ఊరి నుంచి తెచ్చింది. ఇంకా గారికి ఇంకా బాగా పట్టి గుళ్ళు వస్తుందండి గారె అనేది. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. కలర్ కూడా చాలా బాగా వచ్చింది. మా పిల్లలు ఎలా అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇదిగోండి ఇప్పుడు కొన్ని గారెలు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేయించుకుంటున్నాం. ఈ గారెలు కూడా వేగిపోయండి. ఈ వేడి మీద వేసుకుంటే ఇంకా బాగా పడుతుందండి. వేగిపోయాయి కదా, ఇప్పుడు 1 by 1 తీసుకొని వేసుకోవడమేనండి అందులో. క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి. ఇలా మిగతా గారెలు అన్నింటికి ఇలా పట్టించుకొని తీసుకోవడం అని సింపుల్గా అండి. గారెల పిండి రెడీ చేసుకొని పెట్టుకుంటే ఇలా తినాలనిపించినప్పుడు గారెలు చేసుకొని పిల్లలకు పెట్టినా బాగుంటుందండి. బెల్లం గారెలు కదండి, హెల్దీ అయినండి. పొట్టు మినపప్పు ఇంకా టేస్టీగా ఉంటుంది, మంచిది కదండి. ఇలా తీసి పెట్టుకోవడం, ఇలా జ్యూసీగా టేస్ట్గా ఉంటుందండి గారెలు అయితే మాత్రం. మళ్ళీ 1 by 1 వేసుకోవడమేనండి గారెలు. ఇలా మళ్ళీ బెల్లం పాకంలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలా తీసి పెట్టుకోవడమే. చాలా రోజులు అవుతుందండి. పిల్లలకి అప్పుడు వారానికి ఒకసారైనా చేసి పెట్టేదాన్ని. ఇప్పుడు చేసి పెట్టట్లేదండి. ఇక టేస్టీ జ్యూసీ బెల్లం గారెలండి. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి, ఎంత జ్యూసీగా వచ్చాయో చూడండి, ఎంత గుల్లగా వచ్చిందో. ఓకేనండి, బాయ్ అండి.